హే గాయ్స్, సో మా వియట్నాం ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ప్లాన్. మంచిర్యాల నుంచి హైదరాబాద్ భాగ్యనగర్లో వెళ్ళి భాగ్యనగర్ నుండి ఫ్లైట్ కులాలంపూర్లో లేఓవర్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వియట్నాంకే డానాంగ్లో దిగి ఎక్స్ప్లోర్ చేస్తాం. గైస్, సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బూర్బూర్ ఉన్నామని అప్పుడు అనుకోవద్దు, ఇట్స్ లైక్ జర్నీ అంతా అంతే. పిచ్చలు పడ్డాడు అప్పుడప్పుడు బాగానే అక్కడ కూల్ అనుకున్నాడు. ఇప్పుడు కూల్ లేదు అనుకోలేదు, చాలా కూల్ అనుకున్నాడు. ట్రైన్ డబ్బా భోగి దగ్గరకు వస్తే కొడుకు. అండ్ ఇంకో క్యాండిడేట్ ఆప్షన్ యాజ్ యూజువల్ తెలుసు కదా, నిమ్మలంగా నిదానస్తుడు నల్లి హిడెన్ కమ్ హియర్ లస్కోర్ బల్లి అక్కు వసాయం. ఆల్రెడీ అయిపోయింది నాది భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. కెమెరా తిప్పేసరికి మాట్లాడరు అంత ఈజీగా. ఏ బాబులే, టైం అయిందిలే, లే 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 ఏ బాబులే, లే బాబులే. ఎన్ని ఫోన్లు. సో ఇప్పుడే లేసాం మేమందరం. ఇంకా వీటి లేవట్లేదు. టూ లేజీ ఫర్ ఎనీథింగ్. చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఎక్సైటెడ్ ఫర్ ది ట్రిప్. ఎక్సైటెడ్. 10:30 వరకు మేము సికింద్రాబాద్లో దిగేస్తాం. దిగి స్టే ఇంకా ఫిక్స్ కాలేదు. వీడు నైట్ బుక్ చేస్తా అన్నాడు, ఏం బుక్ చేయలేదు, అలానే పడుకున్నారు. అరే మనం ట్రిప్ పోతానమారా? ఏమోరా, వైబ్ వస్తలేదు. ఈడే ప్లాన్ చేసాడు. ఏదిరా వైబ్, ఎదురా ట్రావెల్ అప్డేట్ గాయస్. సో హైదరాబాద్ నుండి కులాలంపూర్కి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ వియట్నాం ఫ్లైట్ డానాంగ్కి ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. క్లౌడ్స్ చూడండి. సో రీచ్ అయిపోయాం డానాంగ్కి అండ్ ఇట్స్ బిగిన్స్. Hey guys, so finally we are back into Vietnam and ఇప్పుడే వచ్చేసాం. ఈ సిమ్ తీసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ హోటల్ రూమ్స్ అండ్ పోస్ట్ దాట్ ఒక విక్టరీ అందరు క్రికెటర్ నేమ్స్. సో యా, ఫైనలీ రీచ్ టు దిస్ ఎయిర్పోర్ట్ మ్యాన్. సార్ట్ ఆఫ్ షిట్. ఇట్స్ ఓకే, ఫైన్. మన తెలుగు మాత్రం మర్చిపోవట్లేదు. మేము అచ్చమైన తెలుగులో మాట్లాడి ఇచ్చి పడేద్దాం అనుకుంటున్నాం. సో మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తాం, ప్లస్ కొన్ని బూతులు కూడా ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంతే. సో ది టైట్ ఫేసెస్, ది డర్టీ ఫేసెస్. ఓకే, ఇంకా రూమ్ చెక్ ఇన్ చేసేసి దగ్గరలో ఉన్న స్ట్రీట్ షాపింగ్కి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము. ఇంకా సో హాయ్ గైస్, సో వీ స్టార్టెడ్ అవర్ డే 1 సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడే స్కూటీస్ రెంట్కి తీసుకున్నాము. నేను, సాయి కుమార్ ఒక స్కూటీ, అండ్ గుర్రామ్ అండ్ మణిమోహన్ స్కూటీ. వాళ్ళు ఎన్నుకున్నారు. నౌ వి ఆర్ గోయింగ్ మేడం ఖాన్. వావ్, చూస్తేనే మౌత్ వాటరింగ్ ఉంది. చూడండి ఎంత బిజీగా ఉందో రెస్టారెంట్. సో ఇప్పుడే మేము మ్యామ్ ఖాన్ హోటల్కి వచ్చాము. ఇక్కడ మేము దాన్ని చాలా ఫేమస్ అంట. సో నైట్ నుంచి రీసెర్చ్ చేస్తే తెలిసింది, మందీప్ అంతా రీసెర్చ్ చేశాడు. సో ఇప్పుడే వచ్చాము, హోటల్లో ఉన్నాం. కోకోనట్ వాటర్ ఆర్డర్ చేసాం. బ్యూటిఫుల్ కోకోనట్ వాటర్. వాడు థమ్స్ అప్ తాగుతాడు యాజ్ యూజువల్. కోక్ ఇట్ టేక్స్ టైమ్. అండ్ మెయిన్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మేము ఆర్డర్ చేసిన దాంట్లో పోర్క్ ఉంది. వీళ్ళు ముగ్గురు, నేను. సో ఇట్ టేస్ట్ బెటర్, బట్ స్టిల్ కొంచెం భయం అవుతుంది. ప్యూర్ వెజిటేరియన్. సో ఆర్డర్ తెచ్చినాక తిని మేము టేస్ట్ ఎలా ఉందో రివ్యూ చేస్తాం. వన్ పిజ్జా లాగా ఉంటుంది. హియర్ వి గో. అరే దీని పేరేంట్రా? బన్ మీ. సో దీంట్లో పార్క్, చికెన్ అన్నీ కలిసి ఉన్నాయి. సో దిస్ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ దేర్ మీల్. So I am about to taste the pork. Crazy. Mine is totally veg. So it's coconut water with
Which one? We are heading towards one of the show. Kwang Tang Ancient Town. So that was really nice and had some lemon tea. Tea and Hydrating కి, lemon tea. hydrating కి super cool ఉంది, fantastic ఉంది. అది ఎండలో వదిలిపోతాను. వర్షం పడుతుందని రెయిన్ కోట్ అంబ్రెల్లాలు తెచ్చుకుంటే మామిడికాయ ఒక పక్క 300 250 కాయ. సో ఇక్కడ మీరు రావాలంటే కోట్లు కావాలి నిజంగానే. అందరితో అందరితో ఇండియన్ ఫుడ్ లేదు, ఏది లేదు, తిన్న బండ్లు లేవు. సో ఇది స్ట్రీట్ అన్నట్టు. సో ఈ స్ట్రీట్ బర్డ్ స్ట్రీట్. సో ఇట్స్ బ్యూటిఫుల్ స్ట్రీట్. సో ఇప్పుడే మేము ఒక ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళాము. సో వాళ్ళంతా వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేశారు. సమ్ కపుల్ ఆఫ్ డ్యాన్స్ షోస్ అండ్ సింగింగ్. సో అది ఇప్పుడే చూసాము. మేము అక్కడ వీడియోస్ తీయలేదు, అంటే లైక్ ఎంజాయ్ చేసాము చూసి. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ హెడ్డింగ్ టువర్డ్స్ సమ్ ఓల్డ్ టౌన్. సేమ్ ఏరియాలోనే ఉంటాయి అక్కడ ఇక్కడ, జస్ట్ 500 meters అట్లా డిఫరెన్స్ అంతే. బెటర్ టు టేక్ బైసైకిల్ దాన్ మోటార్ బైక్స్. మేము మోటార్ బైక్స్ తీసుకున్నాం, అక్కడెక్కడో పార్క్ చేసి బై వాక్ నడుస్తూ ఉన్నాం. అండ్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తానని చెప్పండి. సో ఈవినింగ్ వీ హ్యావ్ ప్లాన్ సంథింగ్. సో బిట్ సర్ప్రైజ్ అనమాట. ఇట్స్ లైక్ అ థీమ్ పార్క్. అది వీళ్ళకి కూడా సర్ప్రైజ్. సో ది అదర్ టూ గైస్ లైక్ దే జస్ట్ ఫాలోవర్స్, దే డోంట్ నో ఎనీథింగ్. దే ఆర్ లైక్ nothing. Tours and travels. Yeah, they are like traveling with a tours and travels basically. So we need to take all the stress. రోడ్స్ ఇలా ఉంటాయి గైస్, సో టైట్. సో ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి, సేమ్ హైవే రోడ్స్ చూడండి బాగున్నాయి. బైసైకిల్ లైన్ వేరు, మన నార్మల్ లైన్స్ వేరు. రైట్ సైడ్ వెళ్ళాలి, నాట్ లెఫ్ట్. కంప్లీట్ ఆపోజిట్ టు ఇండియా. సో బేసిక్లీ ఇట్స్ good roads, good infrastructure, బ్యూటిఫుల్ ప్లేస్, good farm, moreover no pollution in the air, good breeze, and we are heading towards beach. So beach కి వెళ్ళాక కలుద్దాం మనం. సో ఇప్పుడే బీచ్ ఏరియాకి వచ్చేసాము. సో వీ నీడ్ టు ఫైండ్ సమ్ పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ చేస్తాం 15 అంటే 35 రూపీస్. ఇక్కడ మేము బీచ్కి వెళ్తుంటే ఇక్కడ మాకు ఒక రెస్టారెంట్ కనబడింది. టైగర్ ఫోన్. సో ఆ ముట్టగ్రామ్ చెట్టు. సో ఇక్కడ మనం మనకి ఇష్టం ఉన్న ఫిష్ వెరైటీని చూస్ చేసుకుంటే వాళ్ళు అందులో నుంచి ఆ లైవ్ ఫిష్ని క్యాచ్ చేసి ఈ టైగర్ ప్రాన్స్, లాబ్స్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లాబ్స్టర్, see how big these lobsters are. So scary to be honest. స్కేరీ బట్ టేస్టీ. సో మనం చూస్ చేసుకుంటే అది మన ముందే వాళ్ళు కుక్ చేసి మనకి ఇస్తారంట. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ definitely gonna try lobster. So if you have time, like we definitely gonna try this lobster, but bit costly though. But లుక్ ఎట్ ది క్రాబ్స్. crabs అన్నీ ఉన్నాయి మనకి, lobsters, crabs, crabs, everything. సో ఇప్పుడే బీచ్కి వచ్చాము మేము. నథింగ్ మచ్, లైక్ బ్రీజీ ఉంది అంతే. సో ఇక్కడ ఒక షిప్ కనబడింది, అబాండెంట్ షిప్. సో మట్లో ఏం కూర్చుంటామని చెప్పేసి షిప్ మీద కూర్చున్నాం. మా ఒకటి రిలాక్స్ అవుతున్నాడు. చెప్పారే నీ థాట్స్ చెప్పు. నా థాట్స్ చెప్తావు ఫస్ట్. ఐఫోన్ కొను. ఇగో ఈ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తానా, వినండి. ఈరోజు డే 1 అయిపోయింది, ఓకేనా. మేము ఫ్లైట్ నుంచి ఆడ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఉన్నాం, కూర్చున్నాం, ఓకేనా. ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఇంటికాడ 3 పూటలు అన్నం తినకు. ప్రోటీన్ కోసం ఎగ్స్ తిను, అన్నం కొంచెం తక్కువ చేయి. ఇక్కడ ఏం తింటారు, బ్రెడ్, గిడ్డు, పిజ్జా, ప్రోటీన్ ఫుడ్ ఇక్కడ అవి తింటారు. బై ది వే సీ మా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది. సో సన్సెట్, ఇప్పుడు ఈడ అదే తింటారు. ప్రీమియం సన్సెట్ బీచ్. ఓకే, ఆడవై. సో బ్యాక్ టు బిజినెస్. సో మేము లిటిల్ హెనాయ్ కాఫీ షాప్ అట, ఇది ఫేమస్ అంట హెనాయ్లో. సో మేము వచ్చేసాం అండ్ నేను మందీప్ ఎగ్ కాఫీ ఆర్డర్ చేసాం. సో దే ఆర్ విత్ డిలేమ్ యాక్చువల్లీ, శ్రీతేజ అండ్ సాయి కుమార్. దేశీ కాబట్టి యా దేశీ వాళ్ళు అల్లం చాయ్ అంటున్నారు. అల్లం చాయ్ something like that. They are asking for that, but they don't have option in their menu, so they are now choosing his pictures. He wants to say something actually. These guys going to have egg coffee, which means York with sugar with coffee powder. Chasing a egg. What is that? Egg coffee. So it's famous here. So actually there is some,
if you look at this black board, so it's everything about the coffee and here the steps how to drink it. చెప్పండి. Taste a little egg. Cream on Say top. something. Top first. Why you're not ordering egg coffee? So it's York with sugar item. So You already told that. okay. So feeling something, mind is saying some crispy things. You know, don't do that. Don't do that. It's Actually, you don't want to risk his gut health. no. You after you guys having it, I'll see if I can add drink or not or choose something else. We'll see. Say something. వాడు ఎట్లా డ్రింకాడు అటు చేసి మారాదనే అంటాడు. ఆ నూడిల్స్ కూడా కాదు, బిర్యానీ, దేశీ బిర్యానీ, ఓ చికెన్ కర్రీ, Allam chai. బగార్ అన్నము, మటన్ కూర, ఒక పప్పుసారు పులుసు. అవన్నీ చెప్పి Hey, oh sorry. Don't telling me all those things. basically, he's one of us. He's not the someone who's random guy sitting on our table. He's one of us, but he don't talk much. That's all. బేసికలీ కేమ్ ఫ్రమ్ ద ట్యూస్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ మణిదీప్. ఇక్కడ మేము ఎగ్ కాఫీ హిస్టరీ అవన్నీ లర్న్ చేస్తా తెలుసుకుంటుంటే వీడేమో ఫ్రీ బుల్స్ కి కక్కుర్తి పడుతుండు. రెయిన్ కోట్ వస్తుంది, మ్యాగ్నెట్ వస్తుంది, దేశీ కల్చర్ అంటే ఈ దాయిన ఏదైతే మాట్లాడింది ఎంత సంథింగ్ లైక్ దట్. యా సో యా ఫైనలీ వి గాట్ ఇట్. Egg coffee, the most hyped thing in Hanoi. Finally it's here. You do not wait anymore. Not far to sip. My lips are dancing. What's this, Sai Kumar? Yeah, please taste it. No. Once you guys having it, if it's good, I'll do it. So we both ordered egg coffee and he is same egg coffee but it's iced one. So about to sip. ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఇచ్చారు వాళ్ళు. ఇదే సో స్టెప్ 1 ఈ క్రీమ్ తినమన్నారు, తర్వాత స్టిర్ చేసేసి మొత్తం ఫ్లేవర్స్తో చామిన్ వేశారు. సో లెట్స్ డూ ఇట్ వాట్ దే సెడ్. దోస్ ఫ్లేవర్స్ ఆర్ డాన్సింగ్ యాక్చువల్లీ. హాట్ ఎదురా లేదు, ఇట్స్ నాట్ హాట్, ఇట్స్ అ వామ్. ఇలానే ఉండాలి. సో ఫ్లేవర్స్ ఎట్లున్నాయంటే సాయి ఫ్లేవర్స్ ఎట్లున్నాయంటే ఇట్లా క్యారమెల్, Yeah. ఇది మయోనీస్, మైనీసే కానీ ఆయిల్ కాదు, స్వీట్ ఉంది, క్యారమెల్ ఉంది, కండెన్స్డ్ మిల్క్ టైప్ ఫీల్ ఉంది. Is నాట్ it good? వెరీ గుడ్. Okay, let me taste. Give me a cup. అప్ప. సో ఇది అప్డేట్. యా సో ఫైనలీ మావాడు చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడే ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాడు టేస్ట్ చేశాక. Yeah, it's good. ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ బిస్కెట్స్ ఇచ్చారు. Yeah, these are also good. కాఫీ అంట ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల తాగుతున్నా, చూద్దాం. ఫస్ట్ ఎంతో రుచిరా యాకీ ఉంది లైక్ కానీ సెకండ్ స్టెప్ అంటే స్వాలో అయిన తర్వాత ఒక వైబ్ వస్తుంది కదా, అది బాగుంది. అంటే ఫస్ట్ యాకీ స్మెల్ వస్తుంది, ఎగ్ యాకీ స్మెల్ మిక్స్ చేయాలి. యా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, మస్ట్ ట్రై. కిందికి వెళ్ళేది యాకీ ఉంది బట్ నాట్ బ్యాడ్, మస్ట్ ట్రై. ఎవరైనా సరే ఎగ్ తినే వాళ్ళు ఎవరైనా సరే యూ కెన్ బాగుంది. బట్ ఏం లేదు, మన ఊళ్ళో దొరకదు, టేస్ట్ అంతే. అసలు ట్రావెలర్గా ఇక్కడ స్పెషాలిటీ. సో ఇక్కడ వాళ్ళు మన దగ్గరకు వస్తే బిర్యానీ తినమంటాం కదా, సేమ్ ఇక్కడ ఏం ఫేమస్, ఇక్కడ ఏం పుట్టిందో, పిజ్జా పుట్టిన దేశంలో పిజ్జా, ఎగ్ కాఫీ పుట్టిన దేశంలో ఎగ్ కాఫీ అక్కడ తింటేనే బాగుంటుంది, రైట్? సో ఇక్కడ కూడా ఉంటుంది హైదరాబాదీ బిర్యానీ, ఎందుకంటే అక్కడ పుట్టింది కాబట్టి ఇట్స్ ఫేమస్ దేర్. సో అండ్ దిస్ ఇస్ గుడ్, లైక్ అండ్ వీ హ్యావ్ గాట్ దిస్ బ్రౌన్ ఫ్లేవర్ ఓవర్ దేర్. Yeah, cheers. It's a good. When you come, definitely try. మీరు ఇది చెప్పు ఎగ్ కాఫీకి. కాఫీ అనేది చాలా మస్ట్ ట్రై అండి ఇక్కడికి వచ్చేసి. అది తెలుసు, రివ్యూ చెప్పు, టేస్ట్ చెప్పు. చాలా 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 బాగుంది, బట్ కొంచెం టేస్ట్ ఫెమిలియర్గా ఉంది మన దగ్గర తాగినంటే. ఎగ్ కాఫీ అంటే మరి పాల రీప్లేస్మెంట్ అంటే పాల రీప్లేస్మెంట్, కండెన్స్ మిల్క్ రీప్లేస్మెంట్ అంట. కాఫీ కాఫీ వస్తారు తాగి ఏమున్నాయి, ఓ తాగకపోతే చూడండి, నేను తాగింది చూడాలి, అందుకని ఏం చేయలేరు మీరు. ఉండదు రైట్, మరి కలుస్తా. సో ఇప్పుడే కాఫీ తాగేసాం, బయటికి వెళ్ళాం. సో మాకు
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బేసిక్లీ, అన్నీ చూసేసాం. సో నైట్ కొంచెం అంటే మాకు 11 PM దాకా స్కూటీ యాక్సెస్ ఉంది, తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. సో అప్పటి వరకు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మన వాళ్ళు ఏమంటున్నారంటే లెట్స్ రోమ్ ఆన్ స్ట్రీట్స్, నో డెస్టినేషన్, నో అరైవల్ పాయింట్, జస్ట్ లైక్ దట్, roam like that, that's all. And when time's near, we will return our scooters, that's all. రే పోరా పారా వైబ్ వైబ్ నాకు నరాలు ఇస్తానే లాంతర్ హౌస్ లో ఏంటిరా లంగర్ హౌస్ లాంతర్ హౌస్లు ఉన్నాయి, పబ్బులు బార్లు, లంగర్ హౌస్ 70 రూపాయల బీరు, ప్రైస్ వైబు 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 మొత్తం ఎక్కుతా అనుకున్నాం, మొత్తం ఎక్కురాను ఎక్కువ వైపు తిరుగుతాం. సో ఇప్పుడే మేము ఒక రెస్టారెంట్కి వచ్చాము. చికెన్ రైస్ నూడిల్స్ అండ్ సీ ఫుడ్ రోల్స్ చెప్పాము. హియర్ దే ఆర్ రైస్ నూడిల్స్ అండ్ స్ప్రింగ్ రోల్స్ సీ ఫుడ్. So let's guys taste it. Okay. Even if it is new to it. స్పూన్ తీసుకురా పోకుదేమ్మా. దగ్గర పెట్టుకొని తిరుగుతావు. బాగుంది సూప్ ఇంకా బాగుంది. How's it, man? Mate, how is it? సూప్ బాగుంది. సో సూప్ బాగుంది, నూడిల్స్ బాగుంది, చికెన్ కొంచెం రా వస్తుంది, బాగాలేదు కానీ పచ్చి పచ్చిగా ఉంది. సో నూడిల్స్ ఓకే, సూప్ ఓకే, చికెన్ నాట్ ఓకే. అదే మనకు నేను ఒక స్ప్రింగ్ రోల్ టేస్ట్ చేస్తున్నాను. సీ ఫుడ్ దీనిలో స్క్విడ్ ఉందో మరి ఫిష్ ఉందో నాది తెలియదు. క్రాబ్ ఏమన్నారు అనుకోటి చూస్తాను. How's it good? నార్మల్గా ఉంది. సో ఇప్పుడు నేను గుడాబీ స్ప్రింగ్ రోల్తో ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. సో మేము ఇవాళ డే 2 కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే కొంచెం హనాయ్ నుంచి కొంచెం మాకు లేట్ అయింది నుంచి ట్రావెలింగ్కి. ఇప్పుడు మేము బయట మార్బుల్ మౌంటైన్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళా అంటే ఇక్కడ మీకు వినపడుతుందో లేదో తెలీదు. ఇట్స్ లైక్ హైవే, స్పీడ్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో లోపల మార్బుల్ స్టోన్ కేవ్ లోపలికి వచ్చాను. సో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, బుడాది. సో ఇదంతా కేవ్ లోపల ఇలా క్రావ్ చేశారు చూడండి. ఇదంతా 100 feet లోపల కేవ్ చూడండి. స్కల్ప్చర్ అన్నీ చూడండి. సో నార్మల్గా ఇదంతా కేవ్లో కూడా బుడా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బుడా, అక్కడ ఒక సార్ట్ ఆఫ్ బుక్. చూడండి వాళ్ళ నేను కాడ పెట్టి వాళ్ళ డివోషన్ చూపించుకుంటున్నారు బుడాకి. ఇక్కడ ఒక బుడా. నువ్వు మొక్కుకున్నావా సాయి కుమార్? ట్రెడిషనల్ ప్లేస్. Hey guys, here we go, Marble Mountain. And so మార్బుల్ మౌంటైన్ అయిపోయింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్. మేము వర్తా కాదా అనుకున్నాం అంతే, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇట్స్ అ కూల్ ఎయిర్ అండ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. సో మీరు మనము అక్కడ అరకులో చూసుకుంటే అయితే బొర్రా కేవ్స్ ఉంటాయి చూడండి,
అలాంటి కేవ్సే, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇక్కడ బుద్ధుని స్టాచ్యూస్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే మేము స్టెప్స్ దిగుతూ మాట్లాడుకుంటున్నాం. ఏ బాబు లేమను Here we go. Money. Give some look here. Yeah. So, give that's it. So ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు మౌంటైన్స్. మేబీ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. సో మన వాళ్ళు ఫోటో సెషన్స్లో బిజీ ఉన్నారు. చూడండి అది అక్కడ ముగ్గురు ఫైటింగ్ చేస్తున్నారు యాంగిల్ కోసం. బీటీఎస్ ఇదంతా. వీడు మణిదీప్ వాడైతే వాడు ఫొటోస్ వీడియోస్ కోసమే వచ్చినట్టు. కొంచెం అలానే ఉంటాయి మరి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది, మనం ఏం వద్దలేము. The Marble Mountain. So it's a beautiful place, guys. One time watchable, and you guys can see. Yeah, you can say one time watchable. And what do you want? Streets. Oh. అది నేను డిక్టెక్ట్ అయింది. Okay, this is the place. Full mountains, clouds. ఇంకా మార్బుల్ మౌంటైన్ చూసేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా ఆ స్కూటీస్ రెంట్ తీసేసుకొని సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. సో ఇదే డ్రాగన్ బ్రిడ్జ్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. సో దీని హెడ్ నుండి ఫైర్ అండ్ వాటర్ స్పిట్ చేస్తుంది ఎవ్రీ వీకెండ్ 9 PM. సో థ్యాంక్ఫుల్లీ అలా వీకెండ్ మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉంటుందో. హోప్ఫుల్లీ యూ గైస్ ఎంజాయ్ దిస్ అండ్ లవ్ ఇట్. యా చూడొచ్చు గాయస్, అక్కడ ఫైర్ వస్తుంది చూడండి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. చూడడానికి బాగుంది, అంటే అందులో వింత ఏం లేదు, కానీ అదొక టూరిస్ట్ అట్రాక్షన్, బాగుంది అంతే. సో ఇప్పుడే మేము బానా హిల్స్కి వచ్చాం. టూ హెవీ క్రౌడ్ ఉంది. ఇది డే 3. డే 3.5. హెవీ క్రౌడ్. ఆల్రెడీ మేము 8 వరకు ఇక్కడ ఉన్నాం. సో ఇన్ఫర్మేషన్ ఇట్స్ 8:45. 8 వరకు స్టార్ట్ అయ్యాం. సో కొంచెం డిలే అయింది, 8:45 అవుతుంది. కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాం. సో క్రౌడ్ చూడొచ్చు మీరు, ఎక్కడికో ఉంది. మరి ఈ క్రౌడ్లో మేము ఏం చూస్తామన్నది మాకు తెలియదు. షాప్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి, షాప్స్ అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒక సాపిన చేయికి ఇంత డిమాండ్. అట్రాక్షన్ ఇస్ అట్రాక్షన్ wherever we go. సో వావ్, షాప్స్ అయితే సూపర్ ఉన్నాయి షాప్స్. సో చూడండి ఇక్కడ హెవీ క్రౌడ్స్. క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు, తీసుకున్నాం. హెవీ క్రౌడ్. ఇది కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. సో ఇదే కేబుల్ లైన్. సో ఇదే ఎక్కబోతున్నాం మేము, లార్జెస్ట్ ట్రాన్సిట్ లైన్ కేబుల్ వైజ్. Dạ miếng cầu nó ngủ rồi đó, nó mới đi đường rồi. Thái con cô కింద చూడండి. không nghe đứng cà rung sợ đứng á. Nhìn xuống dưới đi nào, Đỏ phái kia rồi. đó cái nào nhìn sợ ghê lắm á. సో వచ్చేసాం ఫైనలీ డెస్టినేషన్కి. చాలా లార్జ్ లైన్ ఇది, టు బి ఆనెస్ట్. చూడొచ్చు అక్కడెక్కడ నుంచో అసలు ఫోన్లో కూడా క్యాప్చర్ చేయడం ఇంపాసిబుల్. అంత దూరం వచ్చాం. ఇక్కడ ఇది ఒకటే కాదు, డెస్టినేషన్ అయితే అదే. లైన్ 1, లైన్ 2, లైన్ 3, చైన్ లైన్ బ్రిడ్జ్ 4. ఉంటుంది. వర్షం పడితే హైలైట్ ఉంటుంది. అదే సో ఇవే సేమ్ లైన్.
సో అక్కడికి వెళ్ళాక మేము ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు, మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. మేము వర్త కాదు అనుకున్నాం కానీ యాక్చువల్ గా మేము ఇక్కడికి రెయిన్ కోట్స్ అంతా వచ్చాం కానీ చూడండి ఎండ ఎట్లా కొడుతుందో. We are blessed actually to be out in this sunny day. అసలు ఈ ఆగస్ట్ సీజన్ లో వర్షం లేకుండా. ఇప్పుడు మీరు మా బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే చూడొచ్చు క్లౌడ్ లెవెల్ నుంచి హైగా ఉన్నాయి మౌంటైన్స్. సో అంత హైలో ఉంది ఇది. సో దిగేసాము, డ్రాప్ చేసేసింది, మళ్ళీ ఇవి రిటర్న్ వెళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని పికప్ చేసుకోవడానికి. సో మేము ఇంకా మీదకి వెళ్తున్నాం బ్రిడ్జ్ దగ్గరికి. సో వెళ్తున్నాము. ఎక్సైటెడ్, సో ఇదే స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటే. So guys, finally most anticipated place, Bana Hills is back. So చూసుకోండి. So this is అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సో చూసారు కదా, ఇట్స్ లైక్ హ్యాండ్ హోల్డింగ్ ద బ్రిడ్జ్, వెరీ ఫేమస్ బ్రిడ్జ్. లుక్ ఎట్ ఇట్స్ లైక్ ఆల్ ద వే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఫ్రమ్ ఆల్ ద వే ఈ బ్రిడ్జ్ స్కైలైనర్ బ్రింగింగ్ ఆల్ ద పీపుల్ అవుట్ హియర్ ఫర్ ది బానా హిల్స్. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, క్లౌడ్స్తో కప్పేసింది మొత్తం. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ దూరంలో ఒక ఇల్లు కూడా ఉంది క్లౌడ్స్లో. చూడండి మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. చాలా పెద్దది, అసలు చూడాల్సినవి చాలా 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 ఉన్నాయి. క్లౌడ్స్తో కప్పిపోయింది. సో ప్రిటీ గుడ్. సో ఇందులోనే మనకి బీర్ ఫ్యాక్టరీ ఉందని తెలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. సో మీకు కనబడే కంటైనర్స్ అన్నీ బీర్ ట్యాంక్స్, ఇందులో బీర్ స్టోరేజ్ అయి ఉంటుంది. సో అది అవుట్లెట్కి వెళ్ళిపోద్ది. అన్నారు లైక్ షిరిడి లాగుంది, తిరిగి 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 ఆల్రెడీ ఒక 800 మీటర్స్ దాకా లైన్లు ఉన్నాం, ఇంకా 800 మీటర్స్ దాకా ఉంది లైన్. సో ఇదంతా క్రౌడెడ్. ఇది ఒకటే మాత్రం లైన్ అనుకుంటున్నారేమో, అది తప్పు అని చెప్తున్నాం. ఇంకా చాలా మేము ఆల్రెడీ ఒక 3/4 దాటినాము. అలసిపోయాం ఫ్రెండ్స్. నా టూర్కి ఇప్పుడు రావాలంటే తిండి తినకుండా, దేన్ని నొప్పి ఉండకూడదు, మోకాలు నొప్పి ఉండకూడదు, ఏ బాడీ పెయిన్స్ ఉండదు, యాక్టివ్గా ఇంటి నుంచి నడిచి తెచ్చుకుంటే తినండి, రెడీగా ఉంది. పక్కన అవుతారు మనం ఆల్రెడీ 2 కిలోమీటర్లు పక్క స్టార్టింగ్ చేసి ఇప్పుడు చూస్తే. సో కొంతసేపు అయితే ఎక్కేస్తాం, ఎక్కినాక రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాం. సో మేము అది వీడియో తీయలేం కావచ్చు, ఎందుకంటే ఫోన్ నాట్ ఎలా, డబ్బులు ఎక్స్ట్రా కట్టాలి. ఏంటి వీడియోస్ నాట్ ఎలా, మా మొబైల్తో తీయలేము. ఓన్లీ ఫోటో వీడియో కావాలంటే కొనుక్కోవాలి. కానీ మీరు సెల్ఫీ కెమెరా పెడదాం అనుకుంటే ఫోన్ మర్చిపోండి. అలా అని కాదు, వీడియో వాళ్ళు ఎలా చేస్తే మేము పే చేసి తీసుకుంటాం. కాకపోతే మీరు ఒకవేళ ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నట్టయితే జాయిన్ బటన్ ఉంటుంది, అది నొక్కితే మాకు 180 రూపాయలు వస్తుంది. యూజ్ అవుతుంది. మాకు అల్పిన్ కాస్ట్ పైసలు మీద ఉంటాయి. అంతో ఇంతో మీరు హెల్ప్ చేస్తే ఇలాగే మేము వెళ్ళి ట్రిప్స్ వెళ్ళి మీకోసం మాకేం లేదు, ఇక్కడ ఎన్ని నొప్పున్నా మాకు భరిస్తున్నాడు మీకోసం. అది మిత్రునికి 2-3 రోజుల నుంచి వెన్నులో ఒకటే నొప్పి. 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి చూస్తే తెలుస్తుంది ఎవరు. సరే మేము ఇప్పుడు వెళ్తున్నాం, మీకు వీడియోస్లో చూపిస్తాను. రైడ్ అయిపోయాక మీకు చెప్తా.
అటుది ఫస్ట్. సో ఇదే ఇలానే ఉంటుంది. రోలర్ కాస్టర్. కొంతమందే ఉన్నారు. సో త్వరలో రైడ్ స్టార్ట్ చేస్తాం. వాడు ఒక్కడ అటు వెళ్ళిపోయాడు. వీడియో కూడా చూపిస్తావా ఆడియన్స్కి నువ్వు డ్రైవ్ చేసినప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఫుడ్ తినలేక బ్రెడ్ జాము తింటున్నాం. ఇండియన్ ఫుడ్ తింటే ఇక్కడ గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది స్టమక్కి. సో ఈజ్ ఈటింగ్ సమ్ బ్రెడ్ విత్ సాస్. స్పైసీ చికెన్ నాకు అది చికెన్ ఒక తెలియదు. మనోడు వెజ్ కర్సన్ తింటున్నాడు. బ్రెడ్, కార్న్ బ్రెడ్, బ్రెడ్ పేరు అది మీకు అర్థం కాదు. ఉంటుంది బ్రెడ్. దీనిలోనే పోర్క్ అమ్ముతున్నారు, దీనిలోనే చికెన్ అమ్ముతున్నారు, దీనిలోనే బ్రౌన్ ఎగ్స్. అది ఇండియన్ ఫుడ్ కార్ట్లో పెట్టి చూసినాం, అది బాగాలేదు అయినా చూస్తాం. 500 VSG అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1700 అయింది మన ఇండియన్ రూపీస్లో. ఇవి బ్రెడ్లు అందరం తిన్నాం, ఎంత అయింది? 60 అండ్ ఇట్స్ 200. ఈరోజు డే 3, 9 రోజులు బతకాలి. అనిపిస్తున్నావు బాధలు చెప్తాడు రా. పురుగులు పడ్డట్టు ఆయన ఎట్లా తింటున్నారా? తినాలి మనం, పురుగులు తినట్టు వచ్చాము. అసలు ట్రావెలర్ ఇలా ఉండాలి. ట్రావెలర్ అది బాగాలేకున్నా బాగున్నా ఏమున్నా ఇటాలియన్ మొత్తం ఇటాలియన్ ఫుడ్. ఎదురా మన ఎంత కలిసిందా? నువ్వు ట్రై చేస్తావు? నేను ట్రై చేయను అయ్యా. ఇంకొక బ్రెడ్ నాకు, ఇంకొక బ్రెడ్ 10 రూపీసే ఉంది కదా, తినొచ్చా? 10 రూపీస్ కనీసం ప్లీజ్. ఐఎమ్ హంగ్రీ. సమ్ బ్రెడ్. అయ్యా ఆ నాన్నకు ప్రేమతో సినిమాలో ఐఎమ్ హంగ్రీ సమ్ బ్రెడ్ అనేది నిజమైంది అయ్యా నా జీవితంలో. ట్రిప్ అంటే కష్టాలు భయ్యా. ట్రిప్ అంటే ఉన్న అన్ని వదిలేసుకొని ఇక పోయిన అద్భుతమైన ప్లేస్ గురించి చెప్పురా. ఇవాళ పోయిన ప్లేస్ మాత్రం అద్భుతం. ఆ ప్లేస్ పేరు చెప్తేనే నా ముఖంలో ఉన్న ఆనందాలు మీరు చూడొచ్చు. ఎన్నో అందరు బానా హిల్స్. ఓకే, చాలా ప్రెటీ. 1 డే హోల్ డే పడుతుంది. సూపర్. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత హిల్స్లో స్కై లైనర్ అసలు చూడండి. మావాడు పెట్టే ఉంటాడు, అప్లోడ్ చేసే ఉంటాడు చూడండి. సో ఇప్పుడే మేము స్పైసీ ఇంగేస్ తిన్నాము, స్పైసీ చికెన్. సీట్ కూడా వస్తుంది. సో ఏంటి సాయి కుమారి? బ్రెడ్, బ్రెడ్. ఇట్స్ మై, ఇది స్నాక్స్ కాదు, డిన్నర్. కేక్. అందరికీ హాయ్ గైస్. సో డే 3 ఎండింగ్ వచ్చేసాం. సో డానాంగ్ నుండి హనాయ్ వెళ్తున్నాం ట్రైన్లో. ఇది పెద్ద మిస్టరీ. బస్ బుక్ చేసుకున్నాం. వీడు తప్పు చేశాడు. 2 adults 2 children's చేశాడు. అది మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇవాళ డేట్కి అయితే రేపటి డేట్కి బుక్ చేసామని డీలామాకి వెళ్ళాం. అది ఇది కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం క్యాన్సిల్ చేసేసాం. మళ్ళీ క్యాన్సిల్ అయ్యాక అది కరెక్టే అని మళ్ళీ రిలీజ్ అయ్యారు. అట్లా 20,000 హోల్లో పడిపోయాయి. మొత్తానికి ట్రైన్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చేది. సో ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ అయినా మంచిగా ఉంటుంది. ట్రైన్ బుక్ చేసి మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం అనుకున్నాం కదా. రైడ్ చాలా 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 బాగుంది. రైడ్ ఆల్పైన్ కోస్టర్ చాలా వర్తి. మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము అందరం. చాలా బాగుంది. అండ్ మణిమోర్గా ఏదో చెప్తాడంటే వినండి. మోస్ట్ అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. మేము యాక్చువల్గా బస్సెస్ దొరుకుతాయి అన్సీజన్ అని అనుకున్నాం, కానీ దగ్గరకు వచ్చేసరికి బిస్కెట్ అయింది. బస్సులు 2 times ట్రాన్సాక్షన్ చేస్తే 2 times 20,000 విరిగిపోయాయి. సో ట్రైన్ చూస్తే ట్రైన్ ఉంది, తినమ్మా బుక్ చేసినాం, వచ్చినాం, కూర్చున్నాం. అసలు వింత ఉంది. ఇంకొక కంట్రీలో ట్రైన్ ఎక్కడం అంటే అంత వెయిటింగ్ హాల్ అది కూడా ఇంట్రెస్ట్. సో ఈడ మళ్ళా కాదు, ఎట్లుందంటే ట్రైన్ వచ్చే వరకు డోర్ ఓపెన్ చేసేది లేదు. ఇది ట్రైన్ వచ్చేదాకా అట్లా డోర్ ఓపెన్ చేసి లేదు, అంతే. అది క్లోజే ఉంటుంది. ట్రైన్ వచ్చినాక డోర్ ఓపెన్ చేసి పోవాలి, అంత సింపుల్. టికెట్ చెక్ చేసినాకనే పంపిస్తారు. ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కదా, మొత్తం
ఏంటంటే చిన్నగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనోళ్ళు ఎందుకు ఇట్లా లేరు, ఇది ఎవరికి ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళ విetnamese భాషతోనే అసలు ఎట్లా జనజీవన శాంతి అలాగే నడుస్తుంది. అవన్నీ చేస్తున్నా బీయింగ్ ఏ టూరిస్ట్ కంట్రీ ఇంగ్లీష్ ఎవరికి రాదు ఇక్కడ. రాదు. బట్ అంత ఇంత థాయిలాండ్లో కొంచెం చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళంతా డెవలప్ అయ్యారు. మన రోడ్డు మీద కుయి ట్రాఫిక్ నువ్వు నీదే కులం, నాదే మతం, నీదేంటి అది, నాది ఉన్నదే మళ్ళీ మల్టీ రిలీజియన్ మనది. అందరం సెక్యులర్గా కలిసి ఉందాం అనుకుంటే మళ్ళీ నేషనల్ ఏమన్నా ట్రిప్ చెప్పేసి వాళ్ళకు కూడా డిఫరెన్స్ చేయడం వద్దులే, అవసరం లేదు. ఏం లేదు, ఎప్పుడైతే మారుతుంది మన జనరేషన్ కూడా. ఇంకో 2-3-30 yearsలో అంతా పోయి న్యాచురల్గా ఎగ్జామ్ చేస్తున్నాం. మీరు కూడా బుకింగ్ చేసుకోవాలంటే 1 day ప్రియర్గా చేసుకోండి, దట్స్ బెస్ట్. అంతే. ఓకే కదా, చెక్ చేయి. ఓకే వీళ్ళు ఇక్కడ మరి కేఎఫ్సీ ఆర్డర్ చేస్తున్నాం. కేఎఫ్సీ తినాలి ఈరోజు. చూడండి, ఇది రైల్వే స్టేషన్, ఇది మా కోచ్. సో ఇక్కడ ప్లాట్ఫామ్స్ అవేం లేవు. సో ఇంతే, ఇక్కడ నుంచి దిగేసాం, వెళ్ళాలి, ఎక్కేసేయాలి అంతే ట్రైన్. సో అవైతే బాగానే ఉన్నాయి, సేమ్ మనలానే, బట్ కొంచెం డిఫరెన్స్ అంతే. ఇది అటు నుంచి ట్రైన్ వస్తుంది, మమ్మల్ని ట్రాక్ మధ్యలో నిలబెట్టారు, మేము ఇక్కడ ఎక్కాలి. సో మేము ఎట్లా టెన్షన్ అవుతుంది, అటు నుంచి ట్రైన్ వస్తుంది. నేను ఇక్కడ ట్రాక్ మీద ఉన్నా, ఏంటో అంత కేయాస్ ఉంది. ట్రైన్ వచ్చేలోపు ఎక్కేయాలంట. సో బాయ్.